ఫ్రెండ్స్, ఇన్షాల్లా మీ అందరూ బాగుండాలి దేవుని కృపను బట్టి. ఈరోజు నేను ఎగ్ కర్రీ ఎండు చేపలు చేస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా రావాలంటే మీరు చూడండి, ఈ ట్రిప్స్ మీరు పాటిస్తే చాలా టేస్ట్గా వస్తుంది. ఎండు చేపలు అలాగే కోడిగుడ్లు కర్రీ చూసారు కదా. నేను నూనె పోసుకుని పసుపు వేసుకుని అలాగే నేను ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఎరుపు వచ్చే వరకు. మీరు ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్ట్గా వస్తుంది ఎండు చేప కూడా. అలాగే మీకు ఎండు చేపలో టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. చూసారు కదా, నేను ఇప్పుడు గిన్నెలో కట్ తీసుకుంటున్నాను. ఎండు చేపలో పక్కకు తీసుకున్నాను. అలాగే నేను కోడిగుడ్లు కూడా ఫ్రై చేసుకుంటున్నాను బాగా పసుపు కలర్ వచ్చే వరకు. కోడిగుడ్లు మీరు ఎప్పుడైనా నాటు పెట్టుకోండి, లేకపోతే నూనెలో వేసినప్పుడు ముఖం మీద కొడతాయి చింది. చూసారు కదా, ఫ్రై చేసుకున్నాను. ఈ కోడిగుడ్లు కూడా పక్కకు తీసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం వాటిని. ఎందుకంటే మీకు చాలా గ్రేవీ వస్తుంది. అప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను నేను, సరిపడా ఉప్పు. అలాగే నేను 3 టమాటాలు తీసుకున్నాను. దీంట్లోకి బాగా గ్రేవీ వస్తాకే 2 స్పూన్లు కారము, సరిపడా మిరియాల పొడిమి, అలాగే ధనియాల పొడిమి, కరివేపాకు. చూసారు కదా, నేను ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుంటున్నాను బాగాను. ఇప్పుడు నేను టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా. చూసారు కదా, ఎండు చేప కూడా దాంట్లో వేసుకున్నాను. నేను చింతపండు గుజ్జు కూడా కలుపుకున్నాను. ఇప్పుడు చింతపండు గుజ్జుతో పాటే వాటర్ పోసేసుకుంటాను. చూడండి, చింతపండు గుజ్జు నేను వాటర్ తీసుకుని అట్లా వేసుకున్నాను. ఇంక వాటర్ యాడ్ చేయనికను. చాలా బాగుంటుంది, చాలా స్మెల్ వస్తుంది. మీకు ఒక్క మెతుకు కూడా వదలకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కూర మటుకి. ఎండు చేపల కోడిగుడ్డు కూర చూడండి. నేను అయితే సిమ్లో పెట్టుకున్నాను, నేను ఐలో పెట్టుకోలేదు ఈ మంట. చూసారు కదా, చాలా గ్రేవీ వచ్చేది అలాగా. చూడండి, కూరగడ్డ దగ్గరలోకి వచ్చింది. కొత్తిమీర వేసేసుకున్నాను నేను, కొత్తిమీర పుదీనా. చూసారు కదా, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.